నమస్తే. నేను మీ అశ్విని కుమార్. దక్షిణ భారతదేశంలో రాజకీయాలన్నీ కూడా ఒక వ్యక్తి పేరు మీదే నడుస్తాయి. మనం తమిళనాడు తీసుకుంటే ఎంజీఆర్, కరుణానిధి, అట్లాగే జయలలిత, ప్రస్తుతం విజయ్. కర్ణాటక తీసుకుంటే యడియూరప్ప, సిద్దిరామయ్య, శివకుమార్. ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్. తెలంగాణ చూస్తే రాజకీయాలు ప్రస్తుతం కేసీఆర్, రేవంత్ రెడ్డి. కేరళ చూస్తే విజయన్ను, ఇప్పుడు అచ్యుతానందన్. ప్రస్తుతం ఒక పేరు మీదే ఎక్కువగా పార్టీ కన్నా ఆ పార్టీలో ఉన్న వ్యక్తుల పేర్ల మీదే వీటి మీదే నడుస్తూ ఉంటాయి దక్షిణాది రాజకీయాలు. అలాగే తమిళనాడు రాజకీయాలకు సంబంధించి అన్నామలై పేరు నడిచింది బీజేపీ తరఫున. బీజేపీ దక్షిణాది రాష్ట్రాలను అంచనా వేయటంలో విఫలమైందని చాలామంది అంటూ ఉంటారు. ఈ విషయంలో కూడా వ్యక్తుల పేరు మీద నడుస్తోంది అన్న విషయాన్ని బీజేపీ ఏమైనా ఎక్కడైనా ఫెయిల్ అయిందా? ఎందుకంటే తమిళనాడులో ముఖ్యంగా బీజేపీ నాయకుల్లో అన్నామలై కాకుండా ఎన్డీఏ ప్రభుత్వ పథకాల గురించి బలంగా ఈ ప్రెస్ మీట్లో మాట్లాడిన వ్యక్తి అన్నామలై. ద్రవిడ పార్టీల అబద్ధపు ప్రచారాలని ధ్వంసం చేస్తూ ఎన్డీఏ పథకాలను అందరికీ చేర్చినవాడు ఈ అన్నామలై. మొత్తం తమిళనాడు నియోజకవర్గాల్లో నడిచి మతపరమైన ఒక హ్యాష్ ట్యాగ్ కూడా తమిళియన్స్ ఇచ్చినా కూడా బీజేపీకి డబుల్ డిజిట్స్తో ఈ ఓట్ షేర్ సాధించిన వాడు ఎవరైనా ఉన్నారంటే అన్నామలై. డిఎంకే మంత్రుల అవినీతిని బయటపెట్టి ఈ ఆడియో టేప్స్ను కూడా విడుదల చేసి వాళ్ళ అసమర్థతను బయటపెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అన్నామలై. గ్రాస్ రూట్ లెవెల్లో బీజేపీ పార్టీని బలోపేతం చేసిన వాడు ఎవరైనా ఉన్నారంటే అన్నామలై. చివరికి కష్టపడి పనిచేసిన స్వభావం గల ఈ నాయకుడు అన్నామలై బీజేపీకి రాజీనామా చేశాడంటే చాలా విశ్లేషణలు అట్లాగే కామెంట్స్ ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. మనం చూస్తే కనుక తమిళనాడు బీజేపీలో పేర్లు గొప్పగా ఉంటాయి, ఫలితాలు మాత్రం ఎక్కడా కూడా కనపడవు. ఉదాహరణకు మనం వనతిని తీసుకుంటే బీజేపీ నేషనల్ ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంటు, మురుగన్ యూనియన్ మినిస్టరు, నైనార్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంటు, తమిళసై గవర్నర్గా చేసి వెళ్ళారు, మాజీ గవర్నర్లు అని చెప్పచ్చు. టైటిల్స్ చాలా ఉంటాయి వీళ్ళ ముందు, కానీ ఎక్కడైనా మనం పొజిషన్స్ చూస్తే అవి కూడా ప్లెంటీ ఉంటాయి. తమిళనాడులో బీజేపీ ఎదుగుదలకి వీళ్ళు ఏమన్నా ప్రయత్నించారంటే అక్కడ కూడా ఎంటీ అని చెప్పచ్చు. వీళ్ళ అచీవ్మెంట్స్ ఏం లేదు, పేరు గొప్ప, ఇది ఊరు దెబ్బ అన్నట్టుగానే తమిళనాడులో వీళ్ళు బీజేపీకి చేసింది ఏం లేదు. ఆ క్లారిటీ ఉంది అన్నామలై వచ్చేంతవరకు. అన్నామలై కోయంబత్తూరు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా గెలవాల్సిన వ్యక్తి, అందరికీ తెలిసిందే. అన్నా డిఎంకేలో ఉన్న సీనియర్ లీడర్స్ కొంతమంది డిఎంకే లీడర్స్తో చేతులు కలిపి అన్నామలైని ఓడించారు. ఇదంతా బహిరంగ రహస్యం, ఎక్కడ చూసినా కూడా మనం. అన్నామలై ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకునే ముందు అమిత్ షాని కలిశాడు. అమిత్ షాతో 2 గంటలు ఆయన 1-on-1 మీటింగు. ఆ తర్వాత చాలా మార్పులు వచ్చినాయి. ఆఖరికి అన్నామలై బీజేపీకి రాజీనామా చేశాడు. ఆర్ఎస్ఎస్ ప్రయత్నించిందని బీజేపీ నాయకులు చెప్పారు, రాజీనామా చేయొద్దని. ఇవన్నీ అంత చెప్పినా కూడా బీజేపీ, ఆర్ఎస్ఎస్ వీళ్ళ ప్రయత్నాలు ఫెయిల్ అయినాయి. అన్నామలైని బీజేపీలో ఉంచడానికి చెప్తున్నప్పటికీ కూడా తెర వెనక ఏమన్నా ఒక పెద్ద గేమ్ ఏమన్నా ఉందా అన్నదైతే ప్రస్తుతం బాగా వినపడుతున్నమాట. ఎప్పుడైతే అన్నామలై బీజేపీకి రాజీనామా చేసి ఆయన వి ద పీపుల్ వి ద లీడర్.org అని ఇట్లా ఒక పొలిటికల్ మూవ్మెంట్ లాంచ్ చేస్తున్నా అని చెప్పిన కొన్ని గంటలకే దాదాపు 12 లక్షల మంది పైన ఆ వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యారు ఆయనకు మద్దతుగా. తమిళనాడుకి సంబంధించి తమిళనాడు స్టేట్ వైస్ ప్రెసిడెంటు నాగరాజన్, స్టేట్ సెక్రటరీ సుమతి వెంకటేష్, అట్లాగే యువమోర్చాకి సంబంధించిన గోపీనాథ్, చాలామంది అఫీషియల్స్ అందరూ బీజేపీ నుంచి వాకౌట్ చేశారు. అన్నామలైకి మద్దతుగా అన్నామలైకి స్థాపించిన పొలిటికల్ మూవ్మెంట్లో వీళ్ళందరూ సభ్యత్వం తీసుకున్నారు. తమిళనాడులో బీజేపీ దాదాపు 14 లక్షల పైన ఓటు బ్యాంక్ ఉంది. అంతా కూడా అన్నామలై వైపు కదులుతోంది. ఇక్కడ బీజేపీయే కాకుండా వేరే పార్టీల నుంచి, ఉదాహరణకి రజనీకాంత్ సంబంధించిన అభిమానులు, అన్నా డిఎంకే సంబంధించిన కొద్దిగా క్యాడరు, కొంగునాడు బెల్ట్కి సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా అందులో రిజిస్టర్ చేసుకుంటున్నారు అన్నామలై పొలిటికల్ మూవ్మెంట్లో. ఇప్పటిదాకా చాలా క్లారిటీగానే ఉంది. ఇది బీజేపీకి ఏమన్నా తమిళనాడులో ఎండ,
లేదా ఏమన్నా పెద్ద సిగ్నలా, సంథింగ్ ఏమన్నా బిగ్ కుక్ అవుతుందా అనేది అయితే మనం చూడాలి తమిళనాడు రాజకీయాల్లో. ఇప్పటి వరకు బీజేపీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టిన వాళ్ళు ఎవరూ కూడా బలమైన నాయకుడి కింద ఎదగలేదు. ఉదాహరణ మనం చూస్తే చాలామంది చివరికి బీజేపీకి తిరిగి వచ్చేశారు, లేదా రాజకీయ ప్రభావం తగ్గిపోయింది వాళ్ళదని చెప్పచ్చు. గుజరాత్లో శంకర్ సింగ్ వాఘేలా తీసుకున్న, కేశుభాయ్ పటేల్ తీసుకున్న, ఉత్తరప్రదేశ్లో కళ్యాణ్ సింగ్ చూసిన, కర్ణాటకలో యడియూరప్ప చూసిన, మధ్యప్రదేశ్లో ఉమాభారతి లాంటి వాళ్ళని చూసిన, వీళ్ళందరినీ చూసినా కూడా మనం బీజేపీ నుంచి వెళ్ళిపోయారు, ఆఖరికి తిరిగి రావటమో లేదా పొలిటికల్గా వాళ్ళంతా కూడా డిక్లైన్ అవటం వచ్చింది, వాళ్ళ ఇమేజ్ ఇదంతా కూడా. కానీ తమిళనాడుకి సంబంధించి అన్నామలై 18 నెలలుగా నేను చెప్తున్నాను రాజీనామా చేస్తానని, బీజేపీ నాయకులు నన్ను ఎన్నికలయ్యేంత వరకు ఉండమన్నారని చెప్పినా కూడా చాలా పెద్ద గ్యాంబుల్ ఫ్యూచర్లో చూడబోతున్నాం మనం. అన్నామలై ఇప్పుడు స్టార్ట్ చేసిన పొలిటికల్ మూవ్మెంట్కి అన్ని పార్టీల వాళ్ళు మద్దతు తెలుపుతున్నారు, అన్ని కులస్తులు, ఎందుకంటే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కూడా మెంబర్షిప్ తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా అన్నామలై మూవ్మెంట్లో జాయిన్ అవుతున్నారు. జాయిన్ అవుతున్నప్పుడు అన్నామలై తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎక్కువ విమర్శించిన ద్రవిడియన్ పార్టీస్, అందులో ముఖ్యంగా డిఎంకేని. ప్రస్తుతానికి బీజేపీకి కేంద్రంలో చాలా పెద్ద టాస్క్లు ఉన్నాయి. ఆ పెద్ద టాస్కుల్లో బిల్స్ పాస్ అవ్వాల్సినవి ఉన్నాయి. ముఖ్యంగా డీలిమిటేషన్ బిల్లు, ఉమెన్ రిజర్వేషన్ బిల్లు, వీటికి సంబంధించింది, అట్లాగే 1 ఎలక్షన్ 1 నేషన్, దీనికి సంబంధించినవన్నీ కూడా బిల్స్ పాస్ అవ్వాల్సినవి ఉన్నాయి. దానికి లోక్సభలో అట్లాగే రాజ్యసభలో కూడా బలం కావాలి. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ టీవీకే విజయ్తో చేతులు కలిపిందో డిఎంకే స్టాండ్లో చాలా మార్పు వచ్చింది. కాంగ్రెస్ కూటమి నుంచి డిఎంకే బయటకు వచ్చింది. అంతేకాకుండా డీలిమిటేషన్కి సంబంధించి తన ఆలోచన మార్చుకుంది. కేంద్రంకి మద్దతు ఇవ్వాల్సిందిగా సిగ్నల్ ఇస్తుంది అన్నట్టుగా ఒక సిగ్నల్స్ కూడా కొన్ని పంపించింది. ఇలాంటి సమయంలో తమిళనాడులో బీజేపీ తరఫున అన్నామలై ఉంటే డిఎంకే బీజేపీకి సపోర్ట్ చేయదు కేంద్రంలో, అట్లాగే అన్నామలైకి కూడా అంత సపోర్టు లేదా డిస్కంఫర్ట్ ఉంటుంది బీజేపీలో ఉంటే. ఇంకొకటి, బీజేపీలో ఈ సీనియర్ నాయకుల మధ్య అన్నామలై తాను అనుకున్న గోల్ రీచ్ కాలేడు. ఈ కారణాలు, ఈ కోణాల్లో బీజేపీ హైకమాండ్ అన్నామలై రిజిగ్నేషన్ని యాక్సెప్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అన్నామలై తన మూమెంట్ తను చేసుకుంటూ వెళ్తాడు. ఆ మూమెంట్లో కూడా అంతా నేషనలిస్టు, ఫస్ట్ ఇండియా, తర్వాత నా స్టేటు తమిళనాడు అంటూ కూడా ఆయన కొత్త రాగంతో ఒక కొత్త తమిళనాడులో ఎవరు చూడని ఒక రాజకీయ సమీకరణలకైతే అన్నామలై ముందుకు అడుగేస్తున్నాడు. ఇలాంటి సమయంలో బీజేపీ అక్కడ డిఎంకే మద్దతుతో, అట్లాగే టీఎంసీకి సంబంధించిన ఎంపీలు, రాజ్యసభ లోక్సభకి సంబంధించిన ఎంపీలు కొంతమంది బీజేపీకి స్నేహాస్తం అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇలాంటి క్రూషియల్ టైంలో కేంద్రంలో ఈ 3 బిల్స్ పాస్ అవటం, ముఖ్యంగా డీలిమిటేషన్కి సంబంధించి దానికి వీళ్ళ మద్దతు తీసుకుంటాం. ఇంకో పక్క అన్నామలై ప్యారలల్గా తమిళనాడులో ఈ మూమెంట్ని పెద్ద చేసుకుంటూ వెళ్తూ 2031 ఎలక్షన్లో ఖచ్చితంగా మేము పోటీ చేస్తామని అన్నామలై స్టేట్మెంట్ ఇవ్వటం కూడా విజయ్ వర్సెస్ అన్నామలై పొలిటికల్ మూవ్మెంట్లో ఉండొచ్చు, పొలిటికల్ పార్టీ పెట్టచ్చు, బీజేపీకి ఆ తర్వాత మద్దతు ఇవ్వచ్చు. ఈ లోపల ఈ బిల్స్ పాస్ అవుతాయి. విజయ్ వర్సెస్ అన్నామలై కింద టర్న్ అవబోతోంది. అన్నా డిఎంకేకి చెందిన క్యాడరు వీళ్ళందరూ కూడా అన్నామలై వైపు మూవ్ అవుతున్నారు. విజయ్ వీక్ అవుతాడన్నది ఒక టాక్ అయితే ప్రస్తుతం తమిళనాడులో నడుస్తుంది అన్నామలై ముందు. ఇవి అనుకుంటే కనుక ఇక్కడ ఎవరు గెలిచారో, అన్నామలై గెలిచారా, బీజేపీ గెలిచిందా అంటే నా ఉద్దేశంలో ఇద్దరు గెలిచినట్టే, 50-50 అని చెప్పచ్చు. బీజేపీ తను అనుకున్న టార్గెట్ బిల్స్ పాస్ అవటంలో డిఎంకే సపోర్ట్ తీసుకుంటుంది. ఇంకో పక్క అన్నామలై తన స్ట్రెంత్ తాను పెంచుకోవాలి. బీజేపీలో ఉన్న ఇందాక నేను చెప్పిన పేర్లు తమిళిసై కానీ, నయనార్ నాగేందర్, ఇలాంటి వాళ్ళందరి నుంచి కూడా పూర్తిగా ఫ్రీడమ్ వచ్చినట్టుగా అయింది అన్నామలైకి. అన్నామలై ఇక తను విస్తృతంగా క్యాంపెయిన్ చేసుకోవచ్చు, తన పాదయాత్రలు చేసుకోవచ్చు, తన మెంబర్షిప్ డ్రైవ్ పెంచుకోవచ్చు, పొలిటికల్ మూవ్మెంట్ని తమిళనాడు మొత్తం కూడా ఎక్స్పాండ్ చేయొచ్చు. రజనీకాంత్ అండు ఉంది అతనికి, అట్లాగే రాబోయే రోజుల్లో సినీ స్టార్ అజిత్, అతని అండ కూడా దొరుకుతుంది అన్నామలైకి అన్నది. లారెన్స్ లాంటి వాళ్ళు కూడా ముందుకి అన్నామలైకి మద్దతు తెలపడానికి వస్తున్నారు. సో సినీ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు అన్నామలై వైపు మూవ్ అవుతారని, ఇంకో పక్క ఇంటలెక్చువల్స్, యూత్, వీళ్ళందరూ కూడా అన్నామలైకి సపోర్ట్ ఇస్తారు. అన్నామలై పొలిటికల్ మూవ్మెంట్ స్ట్రాంగ్ అయ్యే లోపల బీజేపీ ఈ బిల్స్ అన్నీ కూడా డిఎంకే మద్దతుతో
ముందుకు తీసుకెళ్తుంది. సో బీజేపీ గెలిచినట్టు, అన్నామలై గెలిచినట్టు అన్నది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.